ఓం శాంతి 11/1/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. స్వయం పరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారం. స్వయం యొక్క పరివర్తనతో విశ్వ పరివర్తన చేసే యుక్తి చెబుతూ అవ్యక్త బాప్దాద మాట్లాడుతూ ఉన్నారు. బాప్దాద తన పూల తోటను చూస్తున్నారు మరియు సదా చూస్తూనే ఉంటారు. అమృత వేళ నుండి బాబా పూల తోటను చూస్తారు. ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ ఏ రకంగా ఎంత సువాసనతో ఏ రూపము రంగు కలిగి ఉన్నారు అనేది చూస్తున్నారు. మొగ్గగా ఉన్నారా లేక మొగ్గ నుండి పువ్వులా అయ్యారా? ప్రతి ఒక్కరి విశేషత ఏమిటి మరియు అవసరం ఏమిటి? సువాసన కలిగిన వారిగా అయితే అయ్యారు, కానీ ఆ సువాసన అవినాశిగా ఎప్పటికీ మరియు దూరం వరకు వ్యాపించే విధంగా ఉంటుందా? కొన్ని పూల సువాసన దగ్గరకు వస్తేనే వస్తుంది, దూరం నుండి రాదు. అలాగే ఇక్కడ కూడా సువాసన కలిగిన వారిగా అయితే అయ్యారు, కానీ బాబాకు సన్ముఖంగా వచ్చినప్పుడు లేదా సేవా నిమిత్తం ఆత్మ ఎదురుగా వెళ్ళినప్పుడు ఆ సువాసన వస్తుంది. కానీ సేవ లేకుండా సాధారణ కర్మ చేస్తూ లేదా శరీర నిర్వహణ చేసుకుంటూ ఆ సువాసన ఉండడం లేదు. కొన్ని పుష్పాలు దూరం నుండి ఆకర్షిస్తాయి, రంగు రూపం ఆధారంగా ఆకర్షిస్తాయి, కానీ సువాసన ద్వారా కాదు. రంగు రూపము సువాసన అన్నింటిలో సంపన్నంగా ఉన్న పువ్వులను చాలా కొద్దిగా చూశారు. రంగు రూపము అంటే తెలివైన వారు, సువాసనతో ఉండేవారు సారయుక్తంగా ఉంటారు. చాలామంది తెలివైన వారిగా అయితే ఉన్నారు, కానీ సారవంతమైన వారు తక్కువగా ఉన్నారు. తెలివి ఆధారంతో సేవాధారిగా అయితే అయ్యారు, కానీ ఆత్మిక సేవాదారులుగా తక్కువ మంది అవుతున్నారు. దీనికి కారణం, ఎలాగైతే బాబా నిరాకారి నుండి సాకారి అయ్యి ఇక్కడికి వచ్చి సేవా పాత్రను అభినయిస్తున్నారో, అలాగే పిల్లలు మేము కూడా నిరాకారి నుండి సాకారిగా అయ్యి పాత్రను అభినయిస్తున్నాము. పైనుండి నిరాకారి ఆత్మ వచ్చి శరీరంలోకి అనే మంత్రాన్ని మర్చిపోతున్నారు. నిరాకారి నుండి సాకారి ఈ రెండు స్మృతులు వెనువెంట ఉండడం లేదు. అయితే నిరాకారి అవుతారు, లేకపోతే సాకారిగా అవుతారు. నిరాకారి నుండి సాకారి పాత్రను అభినయిస్తున్నాము అనే మంత్రం సదా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సాకార సృష్టి, సాకారి శరీరం అనేది వేదిక లాంటిది. వేదిక మరియు పాత్ర అభినయించే వారు ఇద్దరు వేర్వేరుగా ఉంటారు. పాత్రధారి స్వయాన్ని ఎప్పుడు వేదికగా భావించరు. వేదిక అనేది ఆధారం, పాత్రధారి ఆధారమూర్తి యజమాని. ఈ శరీరాన్ని వేదికగా భావించినట్లయితే ఒక స్టేజ్గా స్వయాన్ని ఆత్మను పాత్రధారిగా స్వతహాగానే అనుభవం చేసుకుంటారు. అయితే కారణం ఏమిటి? స్వయాన్ని అతీతంగా చేసుకోవడం రావడం లేదు. నేను విదేశీని అని సదా భావిస్తూ నడవండి. పరంధామ నివాసి నేను పరాయి దేశంలోకి, పరాయి పాత శరీరంలోకి విశ్వ కళ్యాణం యొక్క పాత్ర అభినయించడానికి వచ్చా. ఈ మొదటి పాఠం బలహీనంగా ఉన్న కారణంగా తెలివైన వారిగా అయితే అయ్యారు, కానీ సారయుక్తంగా కాలేదు. రంగు రూపం ఉంది, కానీ సువాసన అవినాశిగా వెదజల్లే విధంగా లేదు. అందువలన బాప్దాద ఇప్పుడు మరలా రిపీట్ చేయాల్సి వస్తుంది. సెకండ్లో సహజంగా స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. మొదట స్వయాన్ని ప్రశ్నించుకోండి, స్వపరివర్తనకి ఎంత సమయం పడుతుంది అని. ఏదైనా స్వభావము, సంస్కారము, మాట, సంపర్కం యథార్థంగా లేకుండా వ్యర్థంగా ఉంటే దానిని శ్రేష్టంగా తయారు చేసుకోవడంలో ఎంత సమయం పడుతుంది? సూక్ష్మ సంకల్పాలను, సంస్కారాలను ఏది ఆలోచిస్తున్నారో అది చేస్తున్నారా? పరిశీలించుకున్న వెంటనే పరివర్తన చేసుకునే అంత వేగవంతమైన మిషన్ ఉందా? వర్తమాన సమయంలో స్వపరివర్తన అనే మిషన్ చాలా వేగంగా పనిచేయాలి. అప్పుడే విశ్వ పరివర్తన యొక్క మిషన్ వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు స్థాపనకు నిమిత్తంగా అయిన ఆత్మలు ఆలోచించడంలో, చేయడంలో తేడా ఉంది. ఎందుకంటే పాత భక్తి సంస్కారం ప్రత్యక్షం అవుతోంది.
భక్తిలో కూడా ఆలోచించడం మరియు చెప్పడం చాలా ఉంటాయి. ఇది చేస్తాము, అది చేస్తామని చాలా చెప్తారు కానీ చేసేది తక్కువ. బలిహార్ అవుతాము అని చెప్తారు కానీ ఏమీ చేయరు. అనడం నీది అంటారు కానీ నాదిలా భావిస్తారు. అలాగే ఇక్కడ కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆత్మిక సంభాషణలో కూడా చాలా ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈరోజు నుండి మారిపోయి చూపిస్తాను, ఈరోజు ఇది వదిలేసి వెళ్తున్నాను అని. ఈరోజు సంకల్పం చేస్తారు కానీ చెప్పటంలో చేయడంలో తేడా వచ్చేస్తుంది. ఆలోచించడము చేయడంలో తేడా వచ్చేస్తుంది. అందువలననే వినాశనానికి నిమిత్తమైన ఆత్మలు కూడా ఆలోచిస్తున్నారు. బాంబులు వేయాలి, యుద్ధం జరగాలి అని, కానీ చేయలేకపోతున్నారు. కనుక ఇప్పుడు బాబా సమానంగా అవ్వటానికి ముందు ఈ విషయంలో సమానంగా అవ్వండి. అంటే స్వపరివర్తన అనే మిషన్ యొక్క వేగాన్ని పెంచండి. ఈ తేడాను తొలగించుకునే మంత్రం సాకారి నుండి నిరాకారి పాత్ర, నిరాకారి నుండి సాకారి అయ్యి పాత్రను అభినయిస్తున్నాను అని అనుకోవాలి. అంటే సాకారంలోకి నిరాకారి ప్రపంచం నుండి నిరాకారి ఆత్మ వచ్చి ఈ శరీరం అనే వేదికను ఆధారంగా చేసుకొని పాత్రను అభినయిస్తున్నా, ఏది చేస్తూ ఉన్నా ఈ మంత్రంతో ఆలోచించడం మరియు చేయడంలో ఉన్న తేడాను తొలగించుకోండి. ఇదే ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన అవుతుంది. విశ్వ పరివర్తన యొక్క తారీఖు గురించి ఆలోచించకండి. స్వపరివర్తన యొక్క సెకండ్ నిర్ణయించుకోండి. స్వయాన్ని సంపన్నం చేసుకుంటే విశ్వ పరివర్తన యొక్క కార్యం సంపన్నంగా అవుతుంది. విశ్వ పరివర్తనకు గడియారం మీరే. మీకు మీరే చూసుకోండి. బేహద్దు రాత్రి సమాప్తి అవ్వటంలో ఎంత సమయం ఉంది అని. సంపూర్ణత యొక్క సూర్యుడి ఉదయించడం అంటే రాత్రి అంధకారం సమాప్తి అవ్వడం. బాబాను అడుగుతున్నారా? బాబా మిమ్మల్ని అడగాల. ఆధారమూర్తులు మీరే. మంచిది. ఒక్క సెకండ్లో పరివర్తన అయ్యేవారికి, ఆలోచించడం చేయటం సమానంగా చేసేవారికి, నిరంతరము నిరాకారి నుండి సాకారి అనే మంత్రాన్ని స్మృతి స్వరూపంలోకి తీసుకొచ్చేవారికి, సంపన్నంగా ఈ విశ్వంలో మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి అంధకారాన్ని సమాప్తి చేసేవారికి, సదా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండే విశేషాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.